ప్రభు అయిన యేసునామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. పాపులైన మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టినాడు. మనం ఆయనను అనుసరిస్తున్న వారం, ఆయన సంఘంలో ఆయన వాక్యం చేత పోషింపబడుతున్న మనము చాలాసార్లు లోభాలకు ఎడమిస్తుంటాం. లోభం అంటే దేవునికి వ్యతిరేకమైనవి చేయడమే, అంటే వాక్యానికి కాకుండా వేరే వాటికి లోబడమే లోభం. అంటే లోభం వలన ఎందుకు లోబడతామంటే, ఎవడో డబ్బు ఇస్తాయంటే లోబడతాం, ఏదో సొమ్ము ఏదో లాభం వస్తుందంటే మనం లోబడతాం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, వానికి డబ్బు వచ్చినంత, వానికి డబ్బు ఉన్నంత మాత్రాన వాని జీవమునకు మూలం కాదు అని చెప్పినాడు. అంటే నువ్వు డబ్బు అక్రమంగా సంపాదించుకొని, నువ్వు మోసంతోటి, కుట్రతోని, కుతంత్రంతోని మందిని ముంచి అనేకులకు మోసం చేసి నువ్వు డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన అది జీవము కాదు అని ప్రభు చెప్తున్నాడు. అంటే ఎంత విచిత్రం చూడండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, ఎట్లయితే ఏంది డబ్బులు అయితే సంపాదించుకుందాం అనుకుంటాం, మన పిల్లల కొరకు, మన భవిష్యత్తు కొరకు, రేపు పేమెంట్ కన్నా అవుతుంది అనుకుంటున్నాం. కానీ డబ్బు లేనోనికి దేవుడు తోడున్నాడు అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డబ్బు అక్రమంగా సంపాదించడం దగ్గర దేవుడు ఉండడు. డబ్బు లేనోడు యథార్థపరుడు అయినప్పటికీ వాని దగ్గర ప్రభు ఉంటాడు. ప్రభు ఉన్నప్పుడు సమస్య రాదు. సమస్య వచ్చినప్పటికీ దాని నుంచి తప్పించే సామర్థ్యుడు మన ప్రభువు. అందుకే మనం ఏమనుకుంటామంటే, డబ్బున్నోని చూసి అరే వీనికి ఇంత ఉన్నది, వీనికి ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చినాడు అనుకుంటాం. ప్రియమైన వాళ్ళు ఒక విషయం మర్చిపోవద్దు. ధనవంతుడు అగ్నిగుండంలో పడి యాతన పడ్డాడు. లాజరు, దరిద్రుడైన లాజరు అబ్రాహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. నీవు నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాము ఇక్కడ నిర్ణయం చేసుకోవాలి. డబ్బు ఉండడం తప్పేం కాదు, కానీ అక్రమంగా సంపాదించడం అది పాపముగా పరిగణిస్తున్నాడు దేవుడు. అది లోభం విషయం జాగ్రత్త పరుడి అన్నాడు. జాగ్రత్త అంటే మనం ఎట్లన్నా 10 రూపాయలు వెనకేసుకుందాం అని అనుకుంటున్నావేమో. నీ ఉద్యోగంలో, నీ పనిలో నువ్వు మోసంతోనో ఇంకేదో చేసి ఎట్లయితే 10 రూపాయలు వెనకేసుకుందాం, డబ్బులు లేకపోతే ఎవడు ఇల్లు ఇస్తలేడు అని అనుకుంటున్నామే. ఎవరు ఇల్లు ఇవ్వాల్సిన పని లేదు. ప్రభుకు యథార్థంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. ఎవ్వరు ఇల్లు, మనుషులందరూ డబ్బులుంటే మాట్లాడతారు అనుకుంటున్నాం. నీ డబ్బులు ఉన్నప్పుడే మాట్లాడతారు, డబ్బులు నీ దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఎవరు మాట్లాడాడు. కానీ ప్రభువు నీతో ఉండాలంటే, ప్రభువుతో నువ్వు ఉండాలనుకుంటే, నిరంతరం జీవించాలనుకుంటే, లోభాలకు అంటే అక్రమమైన మార్గాల నుంచి విడిపించబడి, అక్రమమైన దాని నుంచి తొలగబడి, లోభాలకు దూరంగా ఉండి జాగ్రత్తగా, అందుకే జాగ్రత్త అనే మాట రాసినాడు ప్రభు. ఆ జాగ్రత్త అనేది ఏంటంటే, మనము జాగ్రత్తగా చూడకపోతే, అంటే మనం నిర్లక్ష్యంగా ఉంటే, ఏదో రకంగా మన దగ్గరకు అన్యాయం సొమ్ము వస్తే దాన్ని బట్టి దేవుడు మనల్ని పక్కన పెడతాడు. ఎంత సొమ్ము అంటే అది ఎంతైనా కావచ్చు. 1 రూపాయికి ఎంత శిక్షనో, 1,00,000కి కూడా అంతే శిక్ష, 1,00,00,000కి అంతే శిక్ష. అన్యాయంగా దేన్ని ఆశించనే వద్దు, అక్రమంగా దేన్ని సంపాదించుకొని చూడొద్దు. క్రీస్తును సంపాదించుకొని, అపొస్తలుడైన పౌలు అందుకే ఫిలిప్పీలకు రాసిన ఏవేవి లాభకరములైనాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ప్రియమైన వాళ్ళ, లాభాలను పెంటగా ఎంచుకున్నానంటే అర్థం ఏంటంటే, లోభానికి తావి అని జీవితం. క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తే ధనము, అన్నిటికన్నా శ్రేష్టమైన విషయం ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు యేసు ప్రభే ధనము, అది గుర్తుపెట్టుకో. అన్ని క్రీస్తులో సర్వ జ్ఞానములు, సర్వ సంపదలు ఆయనలో గుప్తంలో ఉన్నప్పుడు నువ్వు లోకంలో మోసం చేసి సంపాదించుకునేది సాతాను సంబంధమైంది. క్రీస్తుని సంపాదించుకున్నప్పుడు అన్ని ఆయనలో గుప్తంలో ఉన్నాయి కదా. ఆయననే ధనవంతుడు. 1000 కొండ పశువులు నావే, బంగారం నాది, వెండి నాది అని చెప్పినాడు. సముద్రంలో అంతా నాది అన్నాడు. ఆకాశ సైన్యం అంతా నాది అని చెప్పినాడు. సమస్తం ఆయనది అయినప్పుడు సర్వాధికారి అయిన ప్రభువును సంపాదించుకోవాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తే ధనము కాదు, ధనము క్రీస్తు సమానం కానే కాదు. యేసుక్రీస్తు ప్రభువును సంపాదించుకోవడానికి ప్రయాసపడదాం, ఆయనను వెంబడిద్దాం, ఆశీర్వాదాలు పొందాం. దేవుడి మాట దీవించుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు.
ఘనమైన దేవుడు నిన్ను సంపాదించుకునక లోభాలకు ధనం సంపాదించుకొని మేము జీవం అనుకుంటున్నాం, కానీ జీవమైన నిన్ను సంపాదించుకున్నట్టు కృప దయచేయండి. నిన్ను వెంబడించుటకు సహాయపడండి. మహిమకు అప్పగించుకొని ఉందిన జీవితంలో నీ ఆత్మచేత నన్ను నడిపించమని, మమ్మల్ని నడిపించమని యేసు నామములోనే ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.